కాదు. అసలు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో శివదర్శనం చేశారనుకోండి, దాన్ని శంకరుడు అంగీకరించాడు. ఎందుచేత అంటే శివదర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి. ఎక్కడి నుంచి వచ్చింది నందికా శక్తి శివపరివారంలో? ఈశ్వరా, నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను, నా మనసును నేను వశం చేసుకోలేకపోతున్నాను, నేను దానికి లొంగిపోతున్నాను, తప్పులు చేస్తున్నాను, మీరే నన్ను ధర్మంలో నిలబడేటట్టు చెయ్యండి, ఇక నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను అని ఉన్న మాట ఉన్నట్టు ఈశ్వరుడి దగ్గర చెప్పాలి. అంతేకాని ఆయన దగ్గరికి వెళ్ళి మహానటుడిలా పరమ ఉత్తముళ్ళ నిలబడకూడదు. తప్పు చేస్తే ఈశ్వరా నిన్న తప్పు జరిగింది, ఈ తప్పు చేశాను, వేరొకసారి నా జీవితంలో ఇటువంటి తప్పు జరగకుండా నేను ఉద్రేకం పొందకుండా నన్ను కాపాడండి అని నువ్వు చెప్పుకో. అసలు ఆయన తప్ప వేరొకడు లేడు. ఆయన పెట్టుకోవడానికి తగిన కిరీటం చేసేవాడు ప్రపంచంలో స్వర్ణకారుడు లేడు. ఆయనకి ఆకాశం అంతా ఆయన చుట్టూ అంత నిగిరివిడీకృతమైనటువంటి పరమేశ్వరుడి తలకాయికి కిరీటం పెట్టగలిగినటువంటి వాడు ఎవడు? కిరీటం పెట్టుకోవడానికి అనువుగా కూడా ఉండదు. ఆయన అరుణజటేశ్వర అని ఒక పేరు. నిరంతరము గంగా తిరుగుతుంటుంది. ఎందుకని అంటే పట్టి వదిలేశాడు కదండి జ్ఞానగంగాధరుడు. ఎప్పుడు గంగతో తడిసి ఆ చుట్టూ ఎర్రబడి కాబట్టి ఎర్రని జుట్టుతో ఉంటాడు. ఆయన కొప్పు ఏం సామాన్యమైన కొప్పు కాదని. ఆ కొప్పుని ఒకసారి విప్పితే ప్రమాదం, ఆ కొప్పుని చూపితే ప్రమాదం, రెండూ ఇబ్బంది. కొప్పు తీస్తేనే పెద్ద ప్రమాదం, ఆయన తట్టుకోలేడు ఎవడు. ఆయన ఒక్కసారి జట తీసి కొట్టాడు నేల మీద కొప్పులోంచి, అంతే వీరభద్రుడు పుట్టాడు. ఒక్కసారి జటని కొడితే వీరభద్రుడు వచ్చాడు. ఒక్కసారి జటాజూటం తీసి ముడేసి మధ్యలో చిన్న ఖాళీ ఉంచాడు. ఉంచి అహంకరించింది గంగా. గంగావతరణ సమయంలో ఈడ్చేస్తాను ఇచ్చాడు. ఆ పడుతున్న గంగని గమనించాడు. అహంకారంతో వస్తోంది, పడుగు ఈ సంగతి చూస్తాడు. సంవత్సరముల పాటు పడుతుంది, చుక్క నీరు కింద జట. వచ్చే ఆపదని తీసేసి దాని స్థానంలో సంపదని ఇవ్వగలిగిన వాడు భగవంతుడు. రావలసిన అశుభాన్ని తీసేసి శుభాన్ని అనుగ్రహించగలిగిన వాడు భగవంతుడు. అందుకని చేసిన కర్మకి ఫలితం నేను భరించలేనంతగా రాకుండా తగ్గించగలిగిన శక్తి కూడా ఈశ్వరుడికి ఉంది. అందుకని ఈశ్వర భక్తి గొప్ప. పోతన గారు ఒక చోట అంటారు, చచ్చిపోయేవాళ్ళు దేశ నాయకులు కోటీశ్వరులు వైద్యం లేక చచ్చిపోతున్నారా? భారతదేశంలో ప్రతి ఆర్గాన్ కి ఎంత పెద్ద స్పెషలిస్ట్ ఉండాలో అంతమంది స్పెషలిస్టులు చుట్టూ ఉండగా, కావలసినన్ని ఆక్సిజన్ సిలిండర్లు ఉండగా, ఆ గ్రూపు బ్లడ్ ఉండగా, ఇంతమంది ఉండగా, నిన్ను చూడడానికి సాక్షాత్ దేశాన్ని ఏలుతున్న వాళ్ళు అద్దాలలోంచి చూస్తూ ఉండగా నీ ఊపిరెందుకు ఆగిపోతోంది? ఆపగలిగిన వాడొకడున్నాడు, ఈశ్వర స్వరూపం ఉంది. అది నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు నీ శక్తి, నువ్వు చదువుకున్న చదువు ఇవి ఏవి ఆయుర్దాయాన్ని మాత్రము ఇవ్వవు. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో, ఆయుర్దాయం ఉండగానే ఈశ్వర కైంకర్యం చేసుకో, ఆ విషయంలో రాజీ లేదు.